ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,864 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,784 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,51,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం అనేది పడుతోందండి. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా రోజులాగే యథావిధిగా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1:30 నుంచి 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు 1:30 లోపు దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగుతోందండి. అంటే మరీ అంత ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు శ్రీవారి భక్తులు అడిగే సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం కాలినడకన భక్తులకు సపరేట్ దర్శనం లైన్ ఉందా అని అడిగారు. సపరేట్ లైన్ ఏమీ లేదండి. కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా సర్వదర్శనం టికెట్టే తీసుకొని వెళ్తారు కాబట్టి కింద అలిపిరి మెట్ల మార్గంలోనే, అలాగే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లో సర్వదర్శనం టికెట్స్ ఇస్తారండి. అవి తీసుకొని నడిచి వెళ్తే సర్వదర్శనం క్యూ లైన్లో పంపిస్తారు. ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకొని మీరు నడకదారిలో వెళ్తే గనక మీరు బుక్ చేసుకున్న దర్శనం టికెట్కి సంబంధించిన క్యూ లైన్లో మిమ్మల్ని దర్శనానికి పంపించడం జరిగింది. అంతేకాని నడిచి వెళ్లే వారికంటూ సపరేట్గా క్యూ లైన్ ఏమీ లేదు. అలాగే హాయ్ అండి, అలిపిరి మెట్ల మార్గం మీద ఉదయం 6 గంటలకు చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళవచ్చా అండి? ప్లీజ్ రిప్లై, మాకు మొక్కు ఉంది అని అడిగారు. అవునండి, తీసుకొని వెళ్ళొచ్చు. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. అయితే 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలని మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత అలౌ చేయరండి. ఉదయం అంతా కూడా మీరు చిన్నపిల్లలతో పాటు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలని నడక మార్గంలో అనుమతించరు. అలాగే మేడం ఏప్రిల్ 7వ తేదీన ఉదయం 5 గంటలకు వస్తాము, ఎస్ఎస్డి టికెట్స్ ఉంటాయా అని అడిగారు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెడతారండి. భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్లు ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయి అనేది ఎవరు కూడా చెప్పలేరు. మీరు తిరుపతికి రీచ్ అయిన వెంటనే లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న సర్వదర్శనం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళిన టైంకి టికెట్స్ అవైలబుల్గా ఉంటే గనక తీసుకోండి. అయిపోయి ఉంటే గనక మళ్ళీ అదే రోజు రాత్రి 9 గంటల నుంచి టికెట్లు అనేవి కేటాయిస్తారు. అలాగే ఇంకొకరు, మేడం జూన్ 25న పరకామణి సేవకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ 1 నెల డిలే అయింది అని అన్నారు. వెబ్సైట్లో కొన్ని రిపేర్ వర్క్ ఉండటం వలన 1 నెల టీటీడీ వారు వాలంటరీ సేవ కోటాను విడుదల చేయలేదండి. ప్రస్తుతం అయితే మే నెల వరకు శ్రీవారి వాలంటరీ సేవ కోటాను విడుదల చేసేశారు. పరకామణి నవనీత సేవల కోటాలను కూడా విడుదల చేసేశారు. తదుపరి జూన్ నెలకు సంబంధించిన పరకామణి సేవ కోటాను ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి ఇంకా సమాచారం అయితే రాలేదు. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.